సెల్ఫీ వీడియో తీసుకొని మరి దీప్తి అనే ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. హబ్సిగూడలోని ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తోంది దీప్తి. అయితే ఐఐసిటీలోనే దీప్తి తండ్రి కూడా పనిచేసేవాడు. ఆయన పేరు సంగీతరావు. అయితే ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిపోయాడు కూడా. ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడే ఆయన అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న నేపథ్యంలోనే అనిల్ అనే ఒక వ్యక్తి తన భార్య అనితకి అందులో ఉద్యోగం ఇప్పించాలంటూ సంగీతరావుకి 15 లక్షల రూపాయలు ఇచ్చాడట. అయితే 15 లక్షల రూపాయలు సెప్టెంబర్ కావస్తోంది, నవంబర్ కూడా వచ్చేసింది. దీంతో ఇప్పటివరకు ఉద్యోగం పెట్టించకపోవడంతో, ఉద్యోగం సంబంధించిన అంశం తెరమీదికి రాకపోవడంతో పదే పదే సంగీతరావుని డబ్బులు ఇవ్వాల్సిందిగా అనిల్ ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో 7 లక్షల రూపాయల డబ్బును కూడా తిరిగి వెనక్కి ఇచ్చివేశాడు సంగీతరావు. అయితే తర్వాత ఇవ్వాల్సిన 8 లక్షల రూపాయల పైన ఎట్టి పరిస్థితుల్లో సంగీతరావు స్పందించకపోవడంతో తన కుమార్తె దీప్తి పైన ఒత్తిడి తీసుకోవడం ప్రారంభించాడు అనిల్. కానీ ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను డబ్బులు తీసుకోలేదు, మా నాన్న తీసుకున్నాడు, పైపెచ్చు మా నాన్న కొంతకాలంగా మా నుంచి దూరంగానే ఉంటున్నాడు, ఇండివిజువల్గా ఉంటున్నాను, మా అమ్మ నేను మాత్రమే ఉంటున్నానంటూ దీప్తి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అనిల్ మాత్రం వినలేదు. ఎటకేలకు అనిల్ తన భార్య అనిత చేత దీప్తి పైన సంగీతరావు పైన నాచారం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కంప్లైంట్ ఆధారితంగా వారిపైన కేసు కూడా నమోదైంది. సివిల్ కోర్టులో కూడా వీళ్ళపైన దావా వేశారు. సో ఈ రెండు ఘటనలకు సంబంధించి అంశాలు దీప్తి అనే అమ్మాయిని చాలా కలిచివేశాయి. అవమాన భారంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సూసైడ్లో కూడా చాలా క్లియర్గా పేర్కొంది, నా మరణానికి కారణం అనిల్తో పాటుగా అనిత మరియు అనిత తండ్రి సోమయ్య, వీళ్ళే కారణంగా ఉన్నారు, నేను అందుకే మరణిస్తున్నాను, నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈ పూర్తి విషయాలు చెప్తూ ఆవిడ ఒక సూసైడ్ని కూడా, అంటే సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన సెల్ ఫోన్ పరిశీలిస్తే ఈ వీడియో బట్టబయలైంది. ఈ వీడియోలో నా మరణానికి కారణం వీళ్ళే అని చెప్తూనే, నా మరణం తర్వాత నా శవాన్ని వైద్య పరీక్షల నిమిత్తం సంబంధించి నిమిత్తం పంపించాడంటే కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది.